friends, I hope you are fine. First of all, thanks for watching this video. If you are new to the channel, make sure to subscribe the channel, friends. And if you really like my videos, please drop a like. It gives some more boost to do more videos, friends. Without delay, let's get started to topic, friends. ఈ వీడియోలో స్పెషలైజేషన్ గురించి ఓవరాల్గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్పెషలైజేషన్స్ ఎందుకు బీటెక్లో ఇంప్లిమెంట్ చేశారంటే, ఫస్ట్ స్పెషలైజేషన్స్ అన్ని ఎంటెక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే మీరు సిఎస్సి బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే కొంతమంది ఎంటెక్ చేస్తారు. అప్పుడు సిఎస్సిలో వాళ్ళు ఏదో అంటే స్పెషలైజేషన్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎంటెక్లో. కానీ ఇప్పుడు కొంచెం అడ్వాన్స్గా అంటే ఇంప్లిమెంట్ చేశారు బీటెక్లోనే ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చి, ఇప్పుడు మీరు 4 years బీటెక్ కంప్లీట్ చేశాక ఇవి చూస్ చేసుకోమంటే మీరు ఈజీగా చూస్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు 4 yearsలో అక్కడక్కడ టచ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే సిఎస్సి తీసుకుంటున్నారు కాబట్టి సిఎస్సిలో ఈ బ్రాంచెస్ అన్నీ కొంచెం అక్కడ లైట్గా టచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో మీకు టచ్ అయినప్పుడు కొంచెం అంటే వాటిపై గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను పలానా దాంట్లో స్ట్రాంగ్గా ఉన్నా, సో నేను అది తీసుకోవచ్చు బ్రాంచ్ అని. ఇప్పుడు అలా కాకుండా జస్ట్ అంటే బీటెక్ అయిపోయిన వెంటనే ఎంటెక్ యూజ్ చేయట్లే అంతగా. అంటే బీటెక్ అవుతానే జాబ్స్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి కొంచెం అడ్వాన్స్గా ఇంప్లిమెంట్ చేశారు. సో ఇవి ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో అయితే ఆల్రెడీ ప్రజెంట్ ఇంప్లిమెంట్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఏపీ జోలికి వస్తే ఇంకా ఏపీలో ఇంతవరకు అసలు ఒక బ్యాచ్ కూడా బయట రాలేదు ఫ్రెండ్స్. అంటే లాస్ట్ ఇయర్ నుంచే కదా ఇంప్లిమెంట్ చేశారు. సో మన అంటే గ్రాడ్యుయేషన్ 4 years కదా ఫ్రెండ్స్ బీటెక్ టోటల్. సో 4 years అయిన తర్వాత వరకు మనం దీన్ని అంటే చెప్పలేము ఫ్రెండ్స్ ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అవి. సో ఇంకా ఒక బ్యాచ్ కూడా బయట రాలేదు కాబట్టి మనం ప్లేస్మెంట్స్ గురించి కొంచెం పక్కన పెడదాం ఫ్రెండ్స్. కానీ ఫ్యూచర్ అయితే ఎందుకు ఉంది బ్రో అని మీరు ఇప్పుడు క్వశ్చన్ చేస్తారు, దాన్ని పక్కకు పెడితే. సో దీనికి మేము బెస్ట్ ఎగ్జాంపుల్ చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. దాంట్లో కొన్ని తీసుకుంటున్నా. ఫస్ట్ AI&ML ఫ్రెండ్స్. ఎందుకు ఈ బ్రాంచ్ ఇంత ఫస్ట్ అంటే నేను ప్రిఫర్ చేశానంటే రీజన్ కూడా చెప్తా ఫ్రెండ్స్. ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తున్న టెక్నాలజీ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియా అనేది చాలా టెక్నాలజీ వైజ్గా బ్యాక్ పడింది ఫ్రెండ్స్. సో ఇండియాలో ఇన్ ఫ్యూచర్ ఇండియా ఒక టెక్నాలజీ కంట్రీగా డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా 4.0 రెవల్యూషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్. ఏవేవంటే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, సెకండ్ వచ్చి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్. ఈ 4 అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి ఫ్రెండ్స్ ఇండియా అంటే టెక్నాలజీ డెవలప్ కంట్రీగా డెవలప్ చేయడానికి. సో అందులో మెయిన్ AI&ML జోన్కి వస్తే AI&ML ఆల్రెడీ ప్రజెంట్ ఇప్పుడు ఇంప్లిమెంట్లోనే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎగ్జాంపుల్గా మీరు చూస్తారు గూగుల్ కావచ్చు, అండ్ సిరి కావచ్చు, అలెక్సా కావచ్చు. ఇవన్నీ అంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గానే వర్క్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. అంటే మీరు ఏమన్నా అంటే చెప్తే అవి అంటే చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. హలో అలెక్సా ఆన్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ స్విచ్ ఆన్ అవుతుంది. అలా చాలా ఇంప్లిమెంట్ ఉంది కదా ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇంకా బెస్ట్గా చెప్పాలంటే టాప్ ఐటీ కంపెనీస్ గూగుల్ అండ్ అమెజాన్ కూడా చాలా అంటే వాళ్ళు కూడా చాలా అంటే ఇంప్లిమెంట్ అంటే వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్ దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి. మనీ మెయిన్ థింగ్ అది కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు ఫ్యూచర్ ఏఐలో ఉంది, దాంట్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎంత మనీ. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్గా అయితే ఎలాన్ మస్క్ మీకు అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటారు కదా ఫ్రెండ్స్. అతను రీసెంట్గా టెస్లా నుంచి ఒక సెల్ఫ్ డ్రైవింగ్ కార్ కూడా ఇంప్లిమెంట్ చేశారు, అది మీ అందరికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ అనేది అంటే దాని ఇష్టంగా అదే కార్ డ్రైవ్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే సెన్సర్స్ కామన్గా పనిచేస్తాయి. అంటే 50,000 పోతే మనం అంటే బిన్నప్ చేరుకుంటాం డిస్టెన్స్ అనేది, అవన్నీ దానికి ముందే సెన్స్ చేస్తారు ఫ్రెండ్స్. ట్రాఫిక్ ఏ పక్క ఎక్కువ ఉంది అవన్నీ మీరు ఇప్పుడు అడగచ్చు, ట్రాఫిక్ ఏ పక్క ఎక్కువ ఉందని ఎలా తెలుస్తుంది బ్రో అని ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ అనేది ఒక చిన్న ఇది ఒక ఏరియా ఫ్రెండ్స్. ఈ ఏరియాలో GPS ట్రాకింగ్ అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఏరియాలో అంటే GPS ట్రాకింగ్స్ అండ్ లొకేషన్స్ అన్ని ఎక్కువ అంటే ఆన్లో ఉన్నాయి అనుకో, క్రౌడ్ ఉందని అర్థం. అలా అంటే సెన్స్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. సో అలా చాలా డెవలప్ అయింది ఫ్రెండ్స్ ప్రజెంట్ AI&ML. సో అదొక రీజన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు 5 years 3 yearsగా చూసుకోవచ్చు అంటే పైథాన్ అనేది చాలా భూమిలోకి వచ్చింది. అంటే ఇప్పుడు కొంచెం రీసెంట్గా బాగా టాక్ వస్తుంది పైథాన్ మీద ఫ్రెండ్స్. అది ఎప్పుడో 1991లో కనిపెట్టారు. ఇప్పుడు ఎందుకు అంటే అంత హైగా అంటే కొంచెం రేంజ్ వచ్చిందంటే దానికి కారణం AI&ML అని ఒక రీజన్ చెప్తా ఫ్రెండ్స్. అంటే ఇదే రీజన్ అని నేను చెప్పను, ఇది వన్ ఆఫ్ ద రీజన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పైథాన్ ఎందుకు ఉపయోగిస్తామంటే AI&MLలో మెయిన్ పైథాన్ వచ్చి ఒక ఓపెన్ సోర్స్ ఫ్రెండ్స్. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఫ్రెండ్స్. అంటే ఇక్కడ కొన్ని లైబ్రరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రతి దాంట్లో ప్రతి లాంగ్వేజ్లో ఇందులో ఓపెన్ సోర్స్ ఫ్రెండ్స్. అంటే మీకు కానీ క్యాపబిలిటీ ఉంటే మీరు లైబ్రరీస్ అనేది మీ ఇష్టంగా మీరు యాడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ మీరు అడగచ్చు ఇక్కడ జావాతో ఇంప్లిమెంట్ చేయలేము అప్పుడు AI&ML అంటే ఆబ్వియస్లీ చేయొచ్చు ఫ్రెండ్స్.
ఇక్కడ జావాతో చేసే రెండు ప్రాబ్లమ్లు ఉంటాయి. ఒకటి జావా అనేది ఓపెన్ సోర్స్ కాదు ఫ్రెండ్స్, అంటే ఆల్రెడీ ఇన్బిల్ట్ గా కొన్ని లైబ్రరీస్ ఆల్రెడీ బిల్డ్ చేసేసారు. సో వాటితో ఉపయోగించే మనం అంటే ఏమైనా చేయొచ్చు. బట్ అంటే జావాలో వచ్చి చాలా లాంగ్ కోడ్, లెంత్ ఆఫ్ ద కోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ పైథాన్లో అదే కోడ్ 2 లైన్లతో చేయొచ్చు ఫ్రెండ్స్. సో పైథాన్ కొంచెం ఈజీగా ఉంటుంది, కోడ్ వైజ్గా కావచ్చు, ప్లస్ అన్లిమిటెడ్ లైబ్రరీస్ ఉన్నాయి. సో అందుకే మ్యాక్సిమం ఇవే ప్రిఫర్ చేస్తారు. అంటే ANMLకే కాదు, కొన్ని సాఫ్ట్వేర్ వెబ్సైట్స్ కావచ్చు డెవలప్ చేసేటప్పుడు మెయిన్గా పైథాన్ ఎక్కువ యూజ్ చేస్తారు. దానికి ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు అడగచ్చు ఏమనంటే నేను ఇప్పుడు పైథాన్ నేర్చుకోవాలంటే 200 లైబ్రరీస్ నేర్చుకోవాలా బ్రో అని. 200 కాదు ఫ్రెండ్స్, 200+ ఉన్నాయి ప్రజెంట్ లైబ్రరీస్ ఫ్రెండ్స్. ఇక్కడ 200+ లైబ్రరీస్ మీరేం నేర్చుకోని అవసరం లేదు. ఈచ్ అండ్ లైబ్రరీకి ఒక పర్టికులర్ అంటే ఒక రీజన్ ఉంటుంది. సో మీరు ఇన్ కేస్ ఒక గేమింగ్స్ అండ్ 3D డిజైన్స్ డెవలప్ చేయాలా పైథాన్ ద్వారా అనుకుంటే ఆ లైబ్రరీ నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కొక్క లైబ్రరీకి దాని లోపల ఇంకా ఫంక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఫంక్షన్స్ నేర్చుకొని, ఆ లైబ్రరీలో ఫంక్షన్స్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ రోల్ కావాలంటే ఆ రోల్. సపోజ్ ఒకవేళ మీరు ANML లైబ్రరీస్ నేర్చుకున్నారనుకో, ANMLలో అంటే మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్లో మీరు కొన్ని అంటే ఆల్గోరిథమ్స్ ఇంప్లిమెంట్ చేయొచ్చు పైథాన్ యూజ్ చేసి. సో అలా లైబ్రరీస్ మీకు ఏమేమి అంటే ఏ రోల్లో ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ లైబ్రరీస్ నేర్చుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ANML మేము ఎలా నేర్చుకోవాలి బ్రో ఒకవేళ స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ వచ్చి పైథాన్ నేర్చుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత మీకు కొంచెం ఐడియా ఉండాలా ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్ అండ్ బైనామియల్ థియరీ మీద. అండ్ దెన్ మీరు మిషన్ లెర్నింగ్ నేర్చుకోవాలా, తర్వాత డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలా. అప్పుడు మీకు ANML అనేది పూర్తిగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకదాని మీద ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి ఫ్రెండ్స్ అన్ని ఫ్రెండ్స్. ఒకవేళ ఇది ఒక AI అనుకోండి ఫ్రెండ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం AI. ఇందులో సబ్సెట్స్ వచ్చి మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మిషన్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత డీప్ లెర్నింగ్ అర్థమవుతుంది. డీప్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అర్థమవుతుంది. కానీ కొన్ని కాలేజెస్ వచ్చి ఇక్కడ ANML ప్లస్ CAI అని కూడా ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బ్రాంచ్ నేను ఇక్కడ ఎందుకంటే రాయలేదు, మెయిన్ రీజన్ ఫ్రెండ్స్, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ తెలిస్తేనే అర్థమవుతుంది. సో అందుకే నేను ఈ కాలేజ్ అంటే ఈ బ్రాంచ్ కొంచెం ప్రిఫర్ చేయకుండా రాయకుండా వదిలేసా ఫ్రెండ్స్. దాని బదులు IT రాసా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఇంకా డౌట్ వేస్తారు బ్రో, CSE కాకపోతే డైరెక్ట్గా ITA తీసుకోవచ్చు కదా బ్రో, ఇవి ఎప్పుడు నుంచి IT అనేది ఎప్పటి నుంచో ఉంది కదా అని. దానికి కూడా రీజన్ చెప్తా ఫ్రెండ్స్. ANML అయితే ఇలా ఫ్రెండ్స్, మీరు ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్గా వెళ్ళొచ్చు అవన్నీ నేర్చుకుంటే. ఇంకా డేటా సైన్స్కి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ డేటా సైన్స్ మీరు నేర్చుకుంటే ఏమవుతారంటే ఒక జూనియర్ డేటా అనలిస్ట్గా కావచ్చు. మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో వెళ్తే సీనియర్ డేటా అనలిస్ట్గా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అడుగుతారు నేను డేటా అనలిస్ట్గా వెళ్తే నాకేం లాభం బ్రో అంటే మేమేం చేస్తాం బ్రో అక్కడ వర్క్ అని. ఫ్రెండ్స్ ఇక్కడ మీ వర్క్ ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ డేటాని మీరు స్టోర్ చేసుకోవడానికి ఒక క్లౌడ్ సర్వీసింగ్ కావాలా, దాన్ని బిల్డ్ చేస్తారు ఫ్రెండ్స్. క్లౌడ్ సర్వీసింగ్ అంటే సమ్ బల్క్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ క్లౌడ్ సర్వీసింగ్లో. అది డేటా ఇంజనీరే డెవలప్ చేస్తారు ఫ్రెండ్స్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా రీసెంట్గా కరోనా టైంలో కూడా చాలా వరకు జాబ్స్ అవైలబుల్లో వచ్చాయి ఫ్రెండ్స్ డేటా ఎంట్రీకి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, వాటిలో డేటా ఎంట్రీ చాలా జాబ్స్ ఆఫర్ చేసింది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఫ్రెండ్స్, డేటా అనలిస్ట్గా మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఆన్లైన్లో షాపింగ్ చేస్తూనే ఉంటారు, ఏదైనా ప్రోడక్ట్ కొనాలంటే రివ్యూస్ చూసి కొంటారు కదా ఫ్రెండ్స్. అంటే 4.5 అలా అంటే ఉంటాయి కదా కొన్ని రివ్యూస్, 4.2 అలా. ఆ రివ్యూస్ వాళ్ళు ఎలా అంటే బేస్డ్ ఒక పాస్ట్ 5 yearsగా ఆ ప్రోడక్ట్ ఎలా సేల్ అయింది అండ్ ఇప్పుడు లాస్ట్ 2 hours ఎన్ని సేల్ అయ్యాయి ఆ ప్రోడక్ట్స్ అని అవన్నీ డేటా బేస్ చేసుకొని అవి మీరు గ్రాఫికల్గా కానీ పై చార్ట్స్ ద్వారా కానీ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా దానికి కూడా డేటా అనలిస్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్. అంటే మీరు పైన నేర్చుకోకపోతే డేటా ఎంట్రీగా వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. మీరు డెప్త్గా డేటా అంటే స్ట్రక్చర్స్ కావచ్చు అవన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్తే జూనియర్ డేటా అనలిస్ట్ ఆర్ సీనియర్ డేటా అనలిస్ట్. ఇంకా బాగా నేర్చుకుంటే బిగ్ డేటా అనలిస్ట్గా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆ రోల్స్ అన్నీ డేటా సైన్స్లో ఉన్నాయి. ప్రజెంట్ డేటా సైన్స్కి
ఐటీ పరంగా కూడా అంటే ఐటీ హైపేడ్ జాబ్స్లో కూడా ఇది నెంబర్ 1గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కావాలంటే నేను చెప్పేది కాదు, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. అంటే హైపేడ్ జాబ్స్ కూడా డేటా ఇంజనీర్కే వస్తున్నాయి ప్రజెంట్. ఇంకా ఏఎన్డిఎస్కి వస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ రెండు కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. ఇది కొంచెం టఫ్ అవుతుంది. ఎలా అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటే చెప్తారు, మీకు ఇక్కడ లింక్స్ ఉండవు, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అని. సో ఇక్కడ కొంచెం అలా అవుతుంది ఫ్రెండ్స్, అంటే కొంచెం డిఫికల్ట్గా అవుతుంది ఈ బ్రాంచ్. సో కొంచెం చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఏఎన్డిఎస్ అనేది. దీనికి కూడా ఫీచర్ ఉంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను అంటే వీటినే కాదు, ఏ బ్రాంచ్ కన్నా కూడా ఫీచర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫీచర్ ఉంటేనే వాళ్ళు ఇంజనీరింగ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. కానీ కొంచెం అంటే మన ఫ్యూచర్లో కొంచెం ఎక్కువగా బల్క్గా అంటే జాబ్స్ వచ్చే స్పెషలైజేషన్ కోర్సెస్ ఇవి ఉన్నాయి అంతే తప్ప మిగిలినవన్నీ వేస్ట్ అని అవన్నీ కాదు ఫ్రెండ్స్. ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్ సేమ్ ఆపర్చునిటీసే ఉంటాయి కాబట్టి వీటికి కొంచెం ఎక్కువ ఉంటాయి వాటితో కంపేర్ చేస్తే, అంతే ఫ్రెండ్స్. ఇంకా ఐటీ వస్తే ఇప్పుడు నేను ఇక్కడ ఈ సిఏఐ రాయొచ్చు ఫ్రెండ్స్. కానీ ఐటీ ఎందుకు రాశానంటే సిఏఐ రాస్తే మీకు అంతగా ఉండవు ఫ్రెండ్స్. అంటే సిఏఐలో ఊరికే ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి కాబట్టి అలా పేరు పెట్టి క్రియేట్ చేస్తారు. ఇక్కడ మీరు చాలా దెబ్బతింటారు ఫ్రెండ్స్. అందుకని ఐటీ రాశారు ఇక్కడ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ ప్రియారిటీ ఆర్డర్ నచ్చకపోతే మీకు నచ్చినట్టు కూడా మీరు ఇది పెట్టుకోండి ఫ్రెండ్స్, అదేం కాదు. ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే సిఎస్ఎస్ అని, సిఎస్బిఎస్ అని ఫ్రెండ్స్. ఇవి నేను ఎందుకంటే ప్రిఫర్ చేయని మెయిన్ చెప్తున్నా అది కూడా ఫ్రెండ్స్. మీరు ఇవన్నీ నేర్చుకున్నా ఇవి కొన్ని కాలేజీలు ఆల్రెడీ డెవలప్లో ఉన్నాయి, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే చాలా కాలేజెస్లో లేవు ఫ్రెండ్స్, యూనివర్సిటీస్లో కూడా అంతగా లేవు ఫ్రెండ్స్ ఇవి. సో అంటే ఎంబీ యూనివర్సిటీలో ఏమో ఉంది, కొన్ని కాలేజెస్లో అవైలబుల్లో ఉన్నాయి. బిజినెస్ సిస్టమ్ అని, సిస్టమ్ ఇంజనీరింగ్ అని ఫ్రెండ్స్. ఇది మీరు ప్రిఫర్ చేశారనుకో కాలేజీలో ఉన్నంత ఆన్ ప్లేస్మెంట్స్ వర్క్ బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కాలేజీలో ప్లేస్మెంట్స్ ఇన్ కేస్ రాకపోతే మీరు బయట వచ్చేస్తారు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు, అంటే ఇంకా బయట ట్రై చేసుకొని ఇలా నేర్చుకొని అలా వెళ్తారు. వాళ్ళు పర్టికులర్గా మాకు సిఎస్సి స్టూడెంటే కావాలా, ఈసీ స్టూడెంటే కావాలంటే అప్పుడు ఈ బ్రాంచెస్కి అంత ఉండదు ఫ్రెండ్స్ వాల్యూ. సో కొంచెం ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇవి తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇవి సిఎస్టీ అని ఇంకా చాలా ఉన్నాయి, మెకానికల్ రోబోటిక్స్ అని చాలా బ్రాంచెస్ ఉన్నాయి. అవన్నీ నేను ఎందుకంటే ప్రిఫర్ చేయను అదే ఫ్రెండ్స్. వీటికి ఫ్యూచర్ అయితే ఉంది, కానీ మీరు అంటే కాలేజీలో ప్లేస్మెంట్ తెచ్చుకోకపోతే బయట వాళ్ళు ఎలా ప్రిఫర్ చేస్తారో మనకి ఇంకా తెలియదు. సో ఇన్ కేస్ వాళ్ళు నాకు సిఎస్సీఏ కావాలా, ఈసీఏ కావాలంటే అప్పుడు ఇవన్నీ వేస్ట్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఇవి తీసుకున్నా మీకు అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే ఇవి ఆల్రెడీ చాలా కాలేజీలు ఇంప్లిమెంట్లో ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ కాలేజీలు అవైలబుల్లో లేవు. సో అందుకే నేను ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు చాలా బాగా అర్థమైంది అనుకుంటా స్పెషలైజేషన్స్ బెస్టా కదా అని. నన్ను స్పెషలైజేషన్ బెస్టా కాదంటే ఆబ్వియస్లీ బెస్టే ఫ్రెండ్స్. కానీ సిఎస్సి తర్వాత ప్రిఫరెన్స్ అయితే ఏఎన్ఎంఎల్, మళ్ళీ సిఎస్డి, మళ్ళీ ఏఎన్డిఎస్, మళ్ళీ ఐటీ. మళ్ళీ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఇచ్చుకోండి ఫ్రెండ్స్, నేనైతే ఇది సజెస్ట్ చేయను. అంతే ఫ్రెండ్స్ ఇంకా స్పెషలైజేషన్ గురించి అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.